బాల్య విద్యలో నర్సరీ, ఎల్కేజీ మరియు యూకేజీ యొక్క 3 ఏళ్ల వ్యవధి కీలకమైనప్పటికీ, మొత్తం 80 సంవత్సరాల జీవితాన్ని ఒకదానికొకటి సరళంగా నేరుగా ప్రతిబింబించదు. ఈ వయస్సుగల వారిని 3 నుండి 8 సంవత్సరాలు కలిగి ఉన్న పునాది దశ, భవిష్యత్ అభ్యాసం మరియు అభివృద్ధికి పునాది వేయడానికి చాలా ముఖ్యమైనది. అయితే దాని ప్రభావం వారి మొత్తం జీవితకాలాన్ని ముందుగా నిర్ణయించడం కంటే పిల్లల పునాదిని ఆకృతి చేయడంపై ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. 1. పునాది దశ, ఫౌండేషన్ దశ, 3 నుండి 8 సంవత్సరాలు, మెదడు అభివృద్ధికి మరియు అభ్యాసానికి కీలకమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ కాలం పిల్లల ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది మరియు భవిష్యత్తులో విద్యావిషయక విజయానికి పునాది వేస్తుంది. 2. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఎకే అనేది పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలను కలిగి ఉంటుంది మరియు సమగ్ర అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కీలకమైన కాలంగా గుర్తించబడింది. 3. జీవితకాల ప్రభావం, ఫౌండేషన్ దశ తదుపరి 80 సంవత్సరాలను నేరుగా అంచనా వేయనప్పటికీ, ఇది పిల్లల భవిష్యత్తు విద్య మరియు సామాజిక ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో అధిక నాణ్యత ప్రారంభ విద్య శాశ్వత సానుకూల పరిణామాలను కలిగి ఉంది. 4. నిర్ణయాత్మక సంబంధం కాదు. సంబంధం నిర్ణయాత్మకమైనది కాదు, అంటే చిన్నతనంలో ఏర్పడిన పునాది ఒక వ్యక్తి జీవితాంతం నిర్దిష్ట పథానికి హామీ ఇవ్వదు. పర్యావరణం, అనుభవాలు మరియు వ్యక్తిగత ఎంపికలు వంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. 5. ఫౌండేషన్ స్కిల్స్ పై దృష్టి, భాష, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం మరియు సామాజిక, భావోద్వేగ అభివృద్ధి వంటి అంశాలలో పునాది నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఫౌండేషన్ స్టేజ్ యొక్క ప్రధాన దృష్టి. ఈ నైపుణ్యాలు భవిష్యత్ అభ్యాసం మరియు విజయానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్. 6. ఫ్యూచర్ లెర్నర్లను రూపొందించడం, ప్రారంభ విద్య పిల్లలకు నేర్చుకోవడం పట్ల ప్రేమను పెంపొందించడంలో సహాయపడుతుంది, ఉత్సుకతను పెంపొందిస్తుంది మరియు అధికారిక పాఠశాల విద్యకు మారడానికి వారిని సిద్ధం చేస్తుంది. 7. విజయాన్ని అంచనా వేసే వ్యక్తి కాదు. చిన్ననాటి విద్య కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఇది జీవితంలోని అన్ని అంశాలలో భవిష్యత్తు విజయాన్ని అంచనా వేయదు. 8. హోలిస్టిక్ డెవలప్మెంట్, ఫౌండేషన్ స్టేజ్ సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది, అంటే ఇది పిల్లల శారీరక, అభిజ్ఞా, సామాజిక మరియు భావోద్వేగ శ్రేయస్సును సూచిస్తుంది. మరియు 9. లైఫ్లాంగ్ లెర్నింగ్, చిన్నతనంలో అభివృద్ధి చేసిన నైపుణ్యాలు మరియు మనస్తత్వం జీవితకాల అభ్యాసం మరియు అనుసరణకు కీలకం. ముగింపులో, ఫౌండేషన్ దశ అనేది పిల్లల భవిష్యత్తును రూపొందించడానికి ఒక ముఖ్యమైన కాలం, కానీ ఇది వారి మొత్తం జీవిత పథాన్ని నిర్ణీత అంచనా కాదు. ఇది మరింత అభ్యాసం మరియు వ్యక్తిగత అభివృద్ధిని నిర్మించే పునాది.